హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక సండే షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నౌ మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేసిన అబౌట్ ఎలిమినేషన్ గురించి. సోనియా బై బై సీయూ టాటా. కాకపోతే ఏంటంటే మరో ఇందులో ఒక చిన్నపాటి షాక్ కూడా ఉన్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాము. ఇప్పుడు మనకు ఎలాగ స్టార్ట్ అయ్యింది అంటే, నాకు సార్ వస్తారు కాబట్టి ప్రోమో రిలీజ్ అయింది. మరి ఆ ప్రోమో ప్రకారం ఎలా ఉందనేది మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి అనమాట. ఇక నేను చెప్తా యాక్చువల్గా. సో ఏం జరిగిందనేది, ఎట్లా జరుగుతుంది, అసలు ఏమైపోతుంది అనేది మనం వీడియో మెయిన్గా డిస్కస్ చేసుకుందాము. నాకు అనిపించిండే ప్రోమో మొత్తం చూసిన తర్వాతకి రెండు పాయింట్స్ని హైలైట్ చేయదలుచుకున్నా. ఒకటి ఏంటిదంటే నిఖిల్ గురించి, ఇంకొకటి మణికంఠ గురించి. సో నిఖిల్ ఎప్పుడు చూసినా కూడా ఒక నమో మంత్రం అన్నట్టు సోనియా మంత్రం జపించుకుని ఉంటాడు. సో మనకు స్టార్టింగ్ నుంచి కూడా చూసినా, నేను ఒక్కడిని అని కాదు, యునానిమస్గా మెజారిటీ పీపుల్స్ కూడా ఇదే థింకింగ్ మీద ఉన్నారనమాట. ఆలోచన ఏంది, నిఖిల్ స్టార్టింగ్లో హౌస్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ప్రజెంట్ ఎట్లున్నాడు. ఈ నిఖిల్ కాదు కదా, ఈవెన్ అభయ్ కూడా ఒకసారి మాస్క్ గురించి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అప్పుడు చెప్పిన అనమాట. సో నిఖిల్ అనేటోడు ఇలాంటి కాదు సార్, స్టార్టింగ్లో ఏదైనా అనుకుంటే డైరెక్ట్గా చెప్పేటోడు, కాకపోతే ఇప్పుడు కొన్ని రిలేషన్స్ అనేది క్రియేట్ అవ్వడం వలన ఏది కూడా కరెక్ట్ ఒపీనియన్ చెప్పలేకపోతుండు, నలిగిపోతుండు అని చెప్పేసి అని. అలాంటప్పుడు డెఫినెట్గా అది మాస్క్ అనేది ఒకసారి మనకు పోర్ట్రే అయిన తర్వాతకి ప్రతిసారి అదే డిస్కషన్లోకి వస్తాయన్నమాట. ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఒకవేళ జెన్యున్గా తను ఎవరైతే నమ్మిన పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ని తను జెన్యున్గా నమ్మినప్పటికీ కూడా వన్స్ మాస్క్డ్ పర్సన్ అని చెప్పేసి అనిపించిన తర్వాతకి ఎప్పుడు చూసినా కూడా ఇది బయాస్డ్ జడ్జిమెంటే అని అనుకుంటారు అనమాట. సో మనం చూసినాం ప్రతిసారి కూడా ఏ విషయం మనం కన్సిడర్ చేసుకున్నా కూడా నిఖిల్ సోనియా జపం లేనిది ఎక్కడ కూడా లేడనమాట. ఓ డెసిషన్ తీసుకోవాలన్నా సోనియా కావాలి, తన దగ్గర ఏమన్నా అవకాశం ఉన్నప్పుడు, లేకుంటే గోల్డెన్ ఛాన్స్, ఎగ్జాంపుల్ రెడ్ బాల్, సో ఏదైనా ఆపర్చునిటీ వేరే వాళ్ళకు తన క్లాన్ మెంబర్స్కి ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ ఆప్షను సోనియా, తర్వాతకి సెకండరీ వేరే వాళ్ళు అనమాట. సెకండరీ ఎలాగో పృథ్వీ ఉంటాడు, దీని తర్వాతకి మిగతా హౌస్మేట్స్. ఎందుకు ఇంతగానో నేను మాట్లాడుతున్నంటే, ఈరోజు ప్రోమోలు అదే ఉందన్నమాట. సో ప్రోమో ఫస్ట్ చెప్పుకుంటూ మాట్లాడుతూ హీరో విలన్ అని చెప్పేసి అన్నాక, ఇక్కడ నిఖిల్కి ప్రేరణ వచ్చేసి విలన్ అనేది ఒక ముద్ర వేసిందనమాట. సో ఆ ముద్ర ఎందుకు వేసిందంటే చెప్పింది. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజ్ ప్రకారము 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది బిగ్ బాస్లోకి కమింగ్ 2 వీక్స్లో వస్తాయి. బట్ ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుకునే రైట్, ఆ ఛాన్స్ మీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు ఈ 2 క్లాన్స్ పేరుకి ప్రజెంట్, బట్ బయట వచ్చేలను ఆపుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు 2 క్లాన్స్ కలిపి ఒకటి అయ్యి సో వీళ్ళు చేసి ఫైనల్గా మొత్తానికి ఎవరో ఒకరు ఇక నిఖిల్ క్లాన్ అన్నా, ఇక్కడ సీతా క్లాన్ అయినా కూడా టాస్క్ గెలవడం మ్యాటర్స్. సో టాస్క్ గెలవాలి. ఆ టైంలో ఏం చేయాలి, ఒకసారి ఒక పర్సన్ ఒక టాస్క్ ఓడిపోయినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీలో ఉన్న ఒక పర్సన్ని, సో వాళ్ళను ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఈ ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి దీనికి తీసేయమన్నప్పుడు అక్కడ తన నుంచి మణికంఠ పర్సన్ని తీసేసిళ్ళు వాళ్ళ క్లాన్ నుండి. ఎందుకంటే తను వీక్ అని చెప్పేసి. ఈవెన్ మణికంఠ కూడా కొన్ని పాయింట్స్ డిస్క్రైబ్ చేసిండు. తర్వాతకి అది తన వర్షన్, తర్వాతకి అది సెల్ఫ్ ఏంటిది సాక్రిఫైగా లేదా అని చెప్పేసి తర్వాతకి అది. కాకపోతే అక్కడ తనను తీసేసిళ్ళు ఒక పాయింట్ కరెక్ట్ ఉంది. బట్ ఎప్పుడైతే వీళ్ళు థర్డ్ ఛాలెంజ్ గెలిచినాక వీళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది వరస్ట్ డెసిషన్. ఆ రోజు మనం వీడియోలు కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక పవర్ఫుల్ పర్సను, అక్కడ స్ట్రాంగ్ పర్సను, సో అలాంటి పర్సన్ని తీయడంతో వీళ్ళు టాస్క్లు ఎలా గెలుస్తారు అని చెప్పేసి. ఇక్కడ ప్రేరణ కూడా అదే విషయం మీద వచ్చేసి తనకు ఆ మార్క్ వేసుకుంటూ చెప్పిందనమాట. సో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ఏంటిది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి. ఆల్రెడీ మేము అంతా ముందు రోజు మాట్లాడుకున్నాము. మేము మాట్లాడుకున్న తర్వాతకి ఆ రోజు నైట్ పూట మొత్తం ఒకటే డిసిషన్ మీద ఉన్నాము. ఇరు క్లాన్స్ చీఫ్స్ కూడా ఒకటే మాట మీద ఉన్న తర్వాతకి సెకండ్ డే ఛాలెంజ్ ఇవ్వడం ఆలస్యము. వాళ్ళు గెలిచినాక తన డెసిషన్ మొత్తాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకు ఒకటే హౌస్ అనుకున్నది, మళ్ళీ 2 క్లాన్స్ వర్సెస్ ఇక్కడ మేము కొట్టుకోవాల్సి వచ్చేసింది. అప్పుడు అనవసరంగా అక్కడ నబీల్ని తీసేయడం కరెక్ట్ కాదు ఆ టైంలో అని చెప్పేసి ప్రేరణ తన ఒపీనియన్ షేర్ చేసుకుంది. అప్పుడు నాకు సార్ అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వే కాదమ్మా అనుకోవడము, మేము కూడా అలానే అనుకుంటున్నాం అని చెప్పేసి. ఎందుకంటే అది వరస్ట్ డెసిషన్ బై నిఖిల్. తను చెప్పిన రీజన్ ఏంది, తను కవర్ చేసుకున్న ప్రయత్నంలో భాగంగా, సో నాకు ముందు హౌస్ కాదు, ఫస్ట్ నా క్లాన్ నాకు కావాలి, సేమ్ టైం నా క్లాన్లో ఉన్న మెంబర్స్కి యాజ్ ఎ చీఫ్గా నేను ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి. ఓకే, కాకపోతే నీకు ఇచ్చిన టైటిల్ ఏంటిది, టాస్క్, ఆ ఛాలెంజ్ ఏంటిది, కాబట్టి 12 వైల్డ్ కార్డ్స్ ఏంటిది ఆపుకోవాలనుకుంటే ముందు నువ్వు టాస్క్ గెలవాలి, గెలిచిన తర్వాతకి వాళ్ళని ఆపుకోవాలి. అది పక్కన పెట్టేసి ఏది ఛాలెంజెస్ అని చెప్పేసి మళ్ళీ కంటెస్టెంట్స్ని బయటకు పంపిస్తాను చెప్పేసి ఇక్కడ లేనిపోయిన ఆలోచనలు మిగతా వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అక్కడ ఒక వరస్ట్ డెసిషన్ తీసుకొని
మొత్తానికైతే నబిల్ని తీసేసిండు. సో దీని విషయం పైనే నాగ్ సార్ అయితే మనోని అడిగిండు. ఇంకోటి ఏంటంటే, సార్ ఆ టైంలో నేను కొంచెం మిస్ అయిపోయింది సార్ లాజిక్ అని చెప్పేసి. అప్పుడు నాగ్ సార్ ఒక పాయింట్ అన్నాడు. ఏమనంటే, మిస్ అయ్యావా లేకుంటే ఏదైనా మిస్ వల్ల ఇలా అయ్యావా అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ కదా. మనోడు ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోనియా ఆల్వేస్. ఎప్పుడైతే సోనియా అనే ఒక పర్సన్ తోటి మనోడు మామూలుగా మాట్లాడుకోవచ్చు హౌస్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. బట్ సోనియాతోటి మింగిల్ అవ్వకుంటూ సోనియా డెసిషన్ని ప్రతిసారి మనం రెస్పెక్ట్ చేసుకుంటూ పోతుంటే మన ఓన్ జడ్జిమెంట్ అనేది మొత్తానికి పడిపోతుంది. మనోడు థింకింగ్ చేసే ఆలోచన కూడా చేయట్లేడు. ఎప్పుడు పృథ్వీ ఒకవైపు సోనియా ఒకవైపు పృథ్వీ ఉండడంతో వాళ్ళ డెసిషన్ని మనోడు మన డెసిషన్ లెక్క ఫీల్ అయిపోతుండో అదే డెసిషన్ తీసుకుంటుండో. మరి మిగతా క్లాన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాలా అనే ఆలోచనకు లేదు. ఒకవేళ చెప్పాలన్నా కూడా మేము డెసిషన్ తీసుకున్నాము, మీరు కూడా కన్విన్స్ అవ్వండి అనే పద్ధతిలో చెప్పడం తప్పించి కూడా ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇదే టాస్క్లో ఇక్కడ ఎవరిని తీసేసేయాలన్నప్పుడు మనకంటే చెప్తుంటే అక్కడ సోనియా ఏం చెప్పింది, ఇది నీ వర్షన్ కాదు మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి అన్నది. అప్పుడు ఏమంటే నిఖిల్ కూడా గదే వర్షన్ చెప్పిండు. సో ఇక్కడ ప్రతి ఒక్క వర్షన్ తీసుకోవాలి, ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ మెయిన్గా మనకంటే కూడా చెప్పిండు. ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మనం ఆపుకోవాలి, నా కాన్సెప్ట్ అది. అందులో భాగంగా మనం వీక్ అనుకుందని తీసేయాలి. కాకపోతే అక్కడ సీదా ఆల్రెడీ తనకు తాను స్టెప్ బ్యాక్ అవుతుంది అంటుంది కాబట్టి అలాంటప్పుడు ఆమెను తీసేస్తే బెటర్ అన్నప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ లేనిపోయిన ఆలోచన చేసుకొని సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇక్కడ నిఖిల్ వేరే ఆలోచన చేసుకొని అది అయిపోయింది. దాని గురించి నాకు సార్ అయితే మనోని గట్టిగా క్లాస్ పీకిండు. డే బై డే నువ్వు మొత్తానికి కింది పడిపోతున్నావు అంటూ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేది ఇచ్చిండు. మరి తన ఆలోచన ఏంది, ఇప్పటికైనా కూడా ఆ రియాలిటీకి వచ్చేస్తాడా లేకుంటే స్టిల్ అండ్ ఆ డ్రామాలో ఉంటాడా, ఆ ట్రాన్స్లో ఉంటాడా, సోనియా ట్రాన్స్లో ఉండి ఇంకా అలానే తన ఆటను మొత్తానికి పడగొట్టేసుకుంటాడు అనేది ఇక తన చేతిలో ఉన్న క్వశ్చన్ మార్క్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఎందుకు వీటిలో నిన్ను ఈ విధంగా అడుగుతున్నారని చెప్పేసి అన్నప్పుడు మనోడు చెప్పిండు, సార్ ఏదున్నా కూడా మేము ముగ్గురమే అనుకుంటున్నాం సార్ అని చెప్పేసి అన్నాడు. ఏమన్నా మా గురించి ఇట్లా వీళ్ళు అనుకుంటున్నారు అంటే, మరి మీరు ఏమనుకుంటున్నారు హౌస్ మేట్స్, అసలు యాక్చువల్గా ఏం జరిగింది నీకు అర్థమైంది అన్నప్పుడు, సార్ ఏ డేషన్ కూడా వాళ్ళు ముగ్గురేసా అని చెప్పేసి యునానిమస్గా మళ్ళీ అందరూ ఒకటే మాట చెప్పారు. ఇక్కడైనా నిఖిల్ తన బిహేవియర్ మార్చుకొని గేమ్ మాట్లాడుకోవడం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కాకపోతే ఇలా వన్ సైడెడ్ థింకింగ్, బయాస్గా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. తనకి ఎఫర్ట్ అయిపోతుంది, చాలా దెబ్బ పడుతుంది అది. ఇంకోటి ఏంటంటే, నీకు ఇక్కడ మణికంఠ గురించి, సో మణికంఠ ప్రతిసారి కూడా కన్ఫ్యూజన్ చాలాసార్లు క్రియేట్ చేస్తుండు. తనకు తాను కన్ఫ్యూజ్ అవ్వడమే కాకుండా మిగతా హౌస్మేట్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుండు. ఫ్లిప్ మెయిన్గా అయిపోతుండు. ఒకసారి ఒక వర్షన్ చెప్తుండు, నెక్స్ట్ ఇంకో వర్షన్ చెప్తుండు. ఇక్కడ ఇప్పుడు నబిల్ని తీసేయన కాడ అక్కడ తన వర్షన్ చెప్పిండు, తర్వాతకి ఎందుకో మళ్ళీ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు. ఈవెన్ నబిల్ వచ్చి తనని కన్సోల్ చేస్తుంటే ఏడుస్తుంటే ఇక్కడ వర్షం గురించి మాట్లాడుతుంటే మళ్ళీ అది కాదు నిన్ను తీసేయడం కరెక్ట్ అనిపించి మళ్ళీ ఇప్పుడు నబిల్ కూడా ఒక మాట అన్నాడు, సార్ ఎవరైతే అక్కడ మణికంఠను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళను ముందు తొక్కనికి ప్రయత్నం చేస్తారు సార్ అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ కదా. ఆదిత్యనాలనే తనకు సలహాలు ఇస్తున్నా అనిపిస్తుంది నామినేట్ చేసిండు. అంతకుముందుకు విష్ణుప్రియనాలనే, సోనియా, ఇక్కడ నెక్స్ట్ యష్మినాలనే. సో ఇలా ప్రతిసారి చేయడంతో ఇంట్లో ఉన్న హౌస్మేట్స్ కూడా మణికంఠ గురించి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. అందుకనే ఇక్కడ ఫెయిల్, హీరో అని విలన్ అన్నప్పుడు ఇద్దరికైతే మెయిన్గా పడ్డాయి అనమాట. సో ఇదైతే ప్రోమో. మరి దీని ప్రకారం మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకోటి ఏంటంటే, మీకు స్టార్టింగ్లో పాయింట్ చెప్పిన, సో సోనియా ఎలిమినేట్ అయిపోయింది, కాకపోతే మళ్ళీ సీక్రెట్ రూమ్ అని కొన్ని డిస్కషన్ జరిగినాయి. బట్ సీక్రెట్ రూమ్ అయితే ఏం లేదు. కాకపోతే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆ రీఎంట్రీ కూడా కన్ఫర్మ్ అన్నట్టు ఇంకొక న్యూస్ అయితే వచ్చిందనమాట. అదేందో అర్థం కాలేదు. ఆమె ఎలిమినేట్ అవ్వడమే ఆలస్యం, ముందే తన గురించి రీఎంట్రీ కన్ఫర్మ్ చేయడం అనేది నాకైతే ఏమాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. అలాంటప్పుడు ఎలిమినేట్ చేయకుండా వేరేటోళ్ళని ఎలిమినేట్ చేసినా బాగుండు. మరి ఇదేందుకు మళ్ళీ బయాస్డ్గానా? దీనిపైన కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఓకే.